జగదాత్రి, స్టవ్ ఏం చేసావే? ఇందాకటి నుంచి ఏ చేంజ్ లేదు. నిషి, స్టవ్ అంటించలేదు. వెలిగించు మరి. లైఫ్లో ఇంత నీచంగా వండే వాళ్ళనే చూడలేదు. ఇక్కడే ఉంటే ఆమె చేసింది తినిపించి చంపేసేలా ఉన్నారు. జంప్ అయిపోదాం పదా. కేదార్, ప్లాన్ సక్సెస్. నిషిని డైవర్ట్ చేసేసాం. ఇప్పుడు దివ్యాంక్ ఒకతే ఉంది. మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ మొదలు పెడదామా? ఐఎమ్ రెడీ. పద. ఈ రోజు వంటలు అత్తిరిపోతాయి చూడు. ఒక్క నిమిషం. హలో, ఎవరు? హలో, దివ్యాంక గారా అండి? అవును, మీరెవరు? నేను ధనరాజును మాట్లాడుతున్నా అండి. మన మినిస్టర్ గారు అబ్బాయి రాఘవ ఉన్నాడు కదా, ఆయన దగ్గర పనిచేస్తున్నానండి. చెప్పు. మా సార్ గారితో పెన్ డ్రైవ్ గురించి మాట్లాడారంట కదా. మీరు అడిగినంత ఆయన ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పమని చెప్పారండి. ఏంటి, నిజంగా అంత క్యాష్ ఇస్తానని చెప్పారా? మళ్ళీ బేరాలు చేస్తే కుదరదు. అయ్యో బాబోయ్, మా సార్ ఒక్కసారి ఇచ్చేస్తా అంటే ఇచ్చేసినట్టే అండి. కాకపోతే ఇప్పుడే డబ్బులిచ్చి పెన్ డ్రైవ్ తీసుకుని రమ్మని చెప్పారు. సరే, ఎక్కడికి రావాలో చెప్పు, ఇప్పుడే వచ్చేస్తా. అడ్రస్ మెసేజ్ చేస్తాను. అరగంటలో పెన్ డ్రైవ్ ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. సరే, వచ్చి కాల్ చేస్తా. ఇంకో విషయం అండి, పని అయ్యేదాకా నా ఫోన్కే ఫోన్ చేయండి. మళ్ళీ పోలీసులతో ఇబ్బందని చెప్పమని చెప్పారండి. సరే సరే అండి. పని అయిపోయింది దాత్రి. పద కేదార్, మన పెన్ డ్రైవ్ మనం తెచ్చుకుందాం. నా పార్ట్నర్ అండి. ఇంత డబ్బు తీసుకుని వస్తున్నాను కదండి, ఎవరికి అనుమానం రాకుండా మా చిన్నయ్య గారు తోడుకు పంపించారు. మొహానికి ఆ మాస్క్ ఏంటి? మనం ఏమైనా పూజ చేస్తున్నామా అండి? దేవుడికి మొహం చూపించి చేయడానికి చేస్తుందే తప్పు. దానికి మొహం ఎందుకు చెప్పండి? కరెక్టే, నేనే ఇలా వచ్చా. కక్కుర్తి మేడం. డబ్బులంటే ఎవరికి కక్కుర్తుందో చెప్పండి. ఉండాలి కదా మేడం. డబ్బెక్కడా? ఒక్క నిమిషం. అంతా ఒరిజినల్ అమౌంటే కదా? ప్రజల్ని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూడడం లేదు కదా? ఊరుకోండి మేడం, మోసం చేసే వాళ్ళ దగ్గర ఎవరైనా మోసం చేస్తారా? నేను మోసం చేశానా? అంతే కదా. ప్రజలకి నిజం చెప్పాల్సిన మీరు నిజానిలా బేరం పెట్టి అమ్ముకుంటున్నారంటే మోసం చేసినట్టే కదా మేడం. ఈ నిజం విలువెంతో తెలుసా నీకు? అయినా ఇలాంటి కాస్ట్లీ నిజాలు ప్రజలకు కూడా అవసరం లేదు. ఎంత కష్టపడితే ఈ పెన్ డ్రైవ్ ని సంపాదించానో తెలుసా నీకు? అయ్యో బాబోయ్, ఎందుకండి ఎంత కోపడుతున్నారు? మిమ్మల్ని నేను పొగుడుతున్నానండి. ఒక్కరే ఇన్ని స్కాములు చేశారంటే మీది మామూలు బుర్ర కాదు కదండి. అయితే నా గురించి బాగా ఎంక్వైరీ చేసే వచ్చారన్నమాట.
అయ్యో బాబోయ్, మామూలు ఎంక్వైరీ కాదండి. ముందు ముందు మీకే తెలుస్తుంది కదా. ఇదిగో పెన్ డ్రైవ్. ఒక్క నిమిషం అండి. మీరు పట్టుకొచ్చిన పెన్ డ్రైవ్ చెక్ చేసి తీసుకుని రమ్మని చెప్పారండి. సరే. హ్మ్. థ్యాంక్స్ అండి. మీరింటికి భద్రంగా వెళ్ళిపోండి. మేము ఇది తీసుకుని పోయి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాం. ఉమ్. ఆగండి ఆగండి ధాత్రి, డౌట్ వచ్చేసినట్టుంది. వెళ్దాం పద. ప్లాన్ ఇంకా పూర్తవ్వలేదు కేదార్, వెళ్ళలేము. హలో, మీతోనే మాట్లాడుతున్నా. ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? అసలు ఇదంతా రాఘవ్ చెప్తేనే జరుగుతుందా, లేదా నాతో గేమ్స్ ఆడుతున్నారా? ఆ, అదేంటి మేడం, చెప్పాం కదా మినిస్టర్ కొడుకు పంపించారని. అయితే జరిగిందంతా రికార్డ్ చేయమని కూడా మీ రాఘవే చెప్పాడా? మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మేడం. నేను మీడియానే. నాతోనే ఇలాంటి గేమ్స్ ఆడదామని చూస్తున్నారా? ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ ఎన్ని చేసుంటే నేను ఇంత దూరం వచ్చుంటాను? మీరు తప్పుగా అనుకుంటున్నారు మేడం, మాకేం తెలీదు. అవునా? మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆ పాకెట్లో ఉన్న ఫోన్ ఇవ్వు. అయిన షాక్ చాలు, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. త్వరగా ఇవ్వు ధనరాజ్. ఏమీ లేదేంటి? అదే కదా మేడం, మేము ఇందాక నుంచి చెప్తున్నాము. మీరే అనవసరంగా మమ్మల్ని అనుమానించి ఏదేదో మాట్లాడుతున్నారు. సర్లే, ఫోన్ అలా పెట్టుకునేసరికి అనుమానం వచ్చింది. హ్మ్. ఇదేంటి ధాత్రి, ఇప్పటిదాకా జరిగింది రికార్డ్ అవ్వలేదా? మన ప్లాన్ అంతా వేస్టా? ఛా! రికార్డ్ చేశాననుకున్నాను ధాత్రి. ఛా! ఇందులో రికార్డ్ అయితే అందులో ఎలా కనిపిస్తుంది కేదార్? ఎలా ధాత్రి? ఫోన్ ఇవ్వు. త్వరగా ఇవ్వు ధనరాజ్. సూపర్ ధాత్రి.
దివ్యాంకని చూసారా? లేదు, చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. అసలు ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా? లేదంటే వెళ్ళిపోదాం. జరుగుతుందండి, అయ్యాక వెళ్దాం. అత్తయ్య, ఆ, దివ్యాంక ఏమైనా కనిపించిందా? లేదమ్మీ. ఇప్పుడే కౌశికి వచ్చి కేదారు జగదాత్రి కనిపించారా అని అడిగింది. ఇప్పుడు ఆ దివ్యాంక కూడా కనిపించట్లేదు. అవునా? అదేంటి, వీళ్ళు దివ్యాంక ఒకేసారి కనిపించకుండా పోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఉండండి అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఆ, పో. ఏంటమ్మా? ఏమోరా, ఇది పెట్టేసి వస్తానుండు. దివ్యాంక గారు, ఏమైనా హెల్ప్ కావాలి? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? పెన్ డ్రైవ్ తో బిజినెస్ చేశాను నిష్కా. ఈ బ్యాగ్ నిండా కోట్ల రూపాయల డబ్బుంది. ఆ పెన్ డ్రైవ్ తెచ్చిచ్చింది నువ్వు కాబట్టి ఇందులో నీకు కూడా షేర్ ఉంది. నిజంగానా? అవును. థ్యాంక్ యూ దివ్యాంక, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సంపాదన. మా వదిన ముందే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాను. నువ్వు ఆ జగదాత్రి వాళ్ళు ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఎక్కడ ఏం గొడవ జరుగుతుందో అని భయపడ్డాను. ఏంటి, జగదాత్రి వాళ్ళు కూడా కనిపించడం లేదా? ఆ, అవును. ఎప్పటి నుంచి? చాలాసేపటి నుంచి. కొంపదీసి ఇదంతా వాళ్ళ ప్లాన్ కాదు కదా? పెన్ డ్రైవ్ తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం, వాళ్ళేమైనా చేద్దామని చూస్తున్నారా? దాని బతుకులో ₹1,00,00,000 డబ్బు కళ్ళతో కూడా చూసుండదు. అలాంటిది ఇంత డబ్బు నీకెలా ఇస్తుంది? వాళ్ళేదో స్కూలు పనులు అంటూ ఏదో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంత సీన్ లేదు. అమ్మీ, ఆడ ఎంగేజ్మెంట్ కి టైం అవుతా ఉండదు. పదండి అమ్మీ. అలాగే అత్తయ్య. దివ్యాంక, పదండి అమ్మీ. జగదాత్రి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? అది అక్క. స్కూల్లో బ్యాలెన్స్ పని ఉండిపోయింది వదిన. ఇప్పుడే వెళ్ళి పూర్తి చేసుకొని వస్తున్నా. ఏం పని? స్కూల్ పని వదిన, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు చెప్తాను. సరే రండి. ఏంటి దాత్రి, అక్కకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే మనం పోలీసులమని కూడా తెలిసిపోతుంది కదా కేదార్. ముందు పెన్ డ్రైవ్ గురించి వదినకి చెప్పాలంటే మనం ఏదో ఒకటి ఆలోచించాలి. అందుకే తర్వాత చెప్తానని చెప్పాను. పద.
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవవనితాం లోకైక దీపాంకురాం. ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది? అవును దినా, ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ మీరు ఎప్పుడూ చూడండి జరుగుతుంది అని ఊహించండి జరుగుతుంది. చూడండి. బాబు దండలు మార్చుకోండి. అన్నీ అలా చూస్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఏదో ఒకటి చేయి. నేను మిమ్మల్ని పిలవలేదే. మేము మీకోసం వచ్చాం, మీతో కాసేపు మాట్లాడాలి. పక్కకు వస్తారా? నా ఎంగేజ్మెంట్ అవుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడాలి అంటున్నారు. ఏంటి ఇన్స్పెక్టర్? అర్జెంట్ మేడం, మాట్లాడాలి. సరే, ఫంక్షన్ అయ్యాక వచ్చి కలుస్తాను. వెయిట్ చేయండి. హలో మేడం, మీరు జీతం ఇస్తే తీసుకొని పనిచేసే మీ పిఏని కాదు. మీరు చెప్పినట్టు వినటానికి మీ ఛానల్ అడ్డు పెట్టుకొని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ₹1,00,00,000 ఇంటికి తీసుకొచ్చారని మాకు సమాచారం వచ్చింది. పెన్ డ్రైవ్ ఇచ్చేసిందా? నిన్ను కలవడానికి నీ ఇంటికి ఏదో ఒక రోజు వస్తాను దివ్యాంక. ఆ రోజు మాత్రం నువ్వు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేదు.